వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామ తెలంగాణ అంబేద్కర్ సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్వతగిరి మండలం మాజీ ఎంపీపీ వల్లందాసు రంగయ్య, ఆర్ఎస్పీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా పోరాటాల ఫలితమే ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పాలకులకు గుణపాఠమన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయానికి ఊపిరిపోస్తుందని, దీనిని తక్షణమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేయవలసిన బాధ్యత ఉందన్నారు. భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థపై ఆ కుల వ్యవస్థ ద్వారా శాసిస్తున్న మనువాదంపై దళిత ప్రజా సంఘాలు మేధావులు సంఘటితమై దేశంలో మనువాదంపై సమరశీల పోరాటాలకు నిర్వహించి దేశంలో మనుధర్మాన్ని నిర్మించవలసిన అవసరమని ప్రజా సంఘాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘ గౌరవ అధ్యక్షులు వల్లందాసు చిన్నరంగయ్య, వల్లందాసు ఎల్లయ్య, నరకుడు సమ్మయ్య, ఇల్లందుల భాస్కర్, వల్లందాసు కుమారస్వామి పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమ ఆధ్వర్యంలో ఏబీసీ వర్గీకరణ కావాలని అనేకమైన ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ ఇలాంటి ఉద్యమాలు చేయడం వల్ల నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీకరణ చేయాలని తీర్పు ఇవ్వడం ఇది చరిత్రలో సువర్ణాక్షరంలో లిఖించబడుతుంది. మరి ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దిగివచ్చి చివరికి దేశంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు బాగానే మాదిగలలో ఉన్న ఎస్సీ ఉపకులాలను ఏబీసీ వరకు చేయాలని సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ రోజు నుండి ఏబీసీ వర్గీకరణ కోసానికి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఎస్సీలో మాదిగలో ఉన్న ఎస్సీ ఉపకులాల్లో ఉన్న అన్ని కులాలకు సమానం చేయవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చిత్రమాల పూలమాల వేసి ఈరోజు మేము ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు, వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు.